ఒక పక్కన ఆరోగ్యశ్రీ సక్రమంగా వినియోగించకుండా, ఆరోగ్యశ్రీ అంటే అందరి పేదలకి వర్తిస్తుంది. అది ఇదివరకు రాజీవ్ గాంధీ పేరా, ఆ తర్వాత ఎన్టీఆర్ పేరా, ఆ తర్వాత వైఎస్ఆర్ పేరా, పేర్లు ఏదైనా సరే పేదవాడికి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఉపయోగపడింది. అయితే ఇప్పుడు అది ఆశించిన విధంగా జరగట్లేదు. ఆసుపత్రుల వాళ్ళు డబ్బులు ముందు మీరు కట్టేసి జాయిన్ అవ్వండి, వాళ్ళు ఇచ్చినంత పోను మిగతాది మీరు ఇవ్వాలి అన్నటువంటిది. కొంతమంది మేము అసలు ఆరోగ్యశ్రీనే చెయ్యమని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ తరహాలో ఉంది. అయితే ఇది పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగించకుండా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇప్పిస్తామని లోకల్గా ఉన్నటువంటి లీడర్లు మాట్లాడితే సీఎం సహాయ నిధి మాత్రం చాలా పెద్ద ఎత్తునే చేసి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ సంతకాలు పెడతానే ఉన్నారు. వందలు వేల సంతకాలు పెడతానే ఉన్నారు. ఆయన 2 నెలలకు 3 నెలలకు ఈ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఆ చెక్కులు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి దీని మీద గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఒక రహస్యాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వస్తుంది కదా అని తప్పుడు బిల్లులు వేసి ఆసుపత్రులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఓ 10,000 రూపాయలు అవుతుంది అనుకుంటే ₹1,00,000 2 లక్షలు 5 లక్షలు రాసి అట్లాగే బిల్లులు వేస్తున్నారు, దొంగ బిల్లులు. దీన్ని మానుకుంటే ప్రయోజనము అన్నటువంటి ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇది ఒకప్పుడు చంద్రబాబు గారే ఇదే ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తన దగ్గర ఉన్న పిఏపిఆర్ఓలు తప్పు చేస్తే అరెస్ట్ చేయించారు. సురేంద్రబాబు అప్పుడు పోలీస్ కమిషనర్, విజయవాడ కమిషనర్. విజయవాడలో ఉన్న ఒక హార్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్తో పాటుగా మరికొంత మీద కేసులు నమోదైనటువంటి సందర్భం. ఆ రోజున కన్సర్న్ ఆ స్టాఫ్ని పేరెంట్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేసి అక్కడి నుంచి అరెస్టులు చేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి అని అప్పుడు నాట్ అప్రూవ్డ్ అని ఆయన రాస్తే నోట్ అప్రూవ్డ్ అని మార్చినటువంటి సందర్భం కూడా అప్పుడు చూసినట్టు. అయితే ఇప్పుడు అట్లాగా హాస్పిటల్ వాళ్ళు చీట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం.